హాయ్ అండి. ఈరోజు కూడా ఎంతో చక్కటి టిప్స్తోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మన ఇంట్లోని చిరిగిపోయిన నైటీలు కావచ్చు, లేదంటే ప్యాంట్లు కావచ్చు, వాటిని అలాగే వదిలేయకుండా చక్కగా మనం ఎక్కడైతే చిరిగిపోయి అక్కడ కత్తిరించేసి వీటిని రీయూజ్ ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందామండి. ఏం లేదండి, మనము పిల్లో కవర్స్ మీద ఆయిల్ రాసుకొని పడుకున్నట్లయితే అక్కడ అంతా కూడాను మరకలు అయిపోతూ ఉంటాయి. పిల్లో కవర్స్ అస్తమాటికి ఉతకడం వల్ల చిరిగిపోవడం అనేది కూడా జరుగుతుంది. అలా కాకుండా వీటిని ఉపయోగించి పైన వేసుకున్నాం అనుకోండి, అంటే పిల్లో కవర్ మీదన ఈ క్లాత్ని వేసి పడుకున్నట్లయితే దీనికైతే అంటుతుంది. ఎప్పుడైనా మనం కావాలనుకుంటే ఉతుక్కోవచ్చు. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన సెకండ్ టిప్ చూసేద్దాం. స్వీట్స్తోని, ఫ్రూట్స్తోని, ఇంకా అలాగే మెడిసిన్స్తోని ఇలా రకరకాలుగా మనకి క్లాత్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి. వీటిని పారేయకుండా రీయూజ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. వీటిని మాసిన గుడ్లకి బదులుగా ఉపయోగించుకుంటే మనకి ఉతికే శ్రమ తగ్గుతుంది, అలాగే చక్కగా డస్ట్ అంతా కూడా వచ్చేస్తుందండి. మరి అంతేకాదండి, కిచెన్ టైల్స్కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీని మీద జిడ్డు మరకలన్నీ కూడా పోతాయి, అలాగే మనకి ఉతికే శ్రమ తగ్గుతుంది, డిటర్జెంట్ ఖర్చు కూడా తగ్గుతుందండి. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీటిని బీజింగ్ పేపర్స్ కింద, ఇంకా అలాగే లైనింగ్ల కింద కూడా యూజ్ చేస్తున్నారండి. ఇప్పుడు మనం థర్డ్ టిప్ని అయితే చూసేద్దాం. థర్డ్ టిప్లోని ఎండాకాలం వచ్చిందంటే చాలు అన్నీ కూడా పండిపోవడం, ఎండిపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా నిమ్మకాయలు. ఈ నిమ్మకాయలు ఇలాగా ఎండిపోకుండా ఉండేందుకు మనం ఒక చక్కటి ట్రిక్ని అయితే ఉపయోగించవచ్చండి. నిమ్మకాయలు తెచ్చిన వెంటనే కొంచెంగా ఆయిల్ని అప్లై చేసి ఈ విధంగాను మనము పాలిథిన్ కవర్లో కానీ, లేదా అంటే ఏదైనా ప్లాస్టిక్ బాక్సుల్లో కానీ పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టి ఎక్కువ కాలం మన్నుతాయి, ఎక్కువ కాలం వాడిపోకుండా ఉంటాయి అన్నమాట. మరి ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు విజిట్ చేసి చూడండి ఛానల్ని. నచ్చితే తప్పకుండా లైక్, షేరు, కామెంట్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి పందిని నంది చేసేటోళ్ళు చాలామందే ఉంటారు. అలాంటి మోసాల్లో అసలు పడకండి. ఎందుకంటే ఇలాంటి టిప్స్ చాలామంది చెప్తూనే ఉంటారు, కానీ సరిగ్గానైతే చెప్పరు. అండ్ అలాగే మనకి అవి ఉపయోగపడవు కూడాను. మీరు అదేంటో అనేది మీరే తెలుసుకోవాలండి. ఇప్పుడు ఒక చక్కటి బ్యూటీ టిప్ అయితే చూసేద్దాం. మన ఫోర్త్ టిప్లోకి వచ్చేటప్పటికి కొంచెంగా తేనె అయితే తీసుకుంటున్నానండి. ఈ తేనె, ఇంకా అలాగే కాఫీ పౌడర్, ఏ కాఫీ పౌడర్ వేసినా పర్వాలేదు, వేసుకొని చక్కగా మిక్స్ చేసి మీ ఆల్బోస్ దగ్గర, ఇంకా అలాగే ఎక్కడైతే నల్లగా అయిపోయిందో అక్కడ మనం అప్లై చేసుకున్నాం అనుకోండి, చక్కగా అక్కడున్న నలుపు రంగు పోయి తెల్లగానైతే అయిపోతుంది అని నేను ఇక్కడ చెప్పనండి. ఎందుకంటే ఇది వారానికి 2 సార్లు కనీసం అప్లై చేస్తేనే ఆ విధంగా జరుగుతుందన్నమాట. ఒంటి మీద ఉన్నది రంగు కాదు కదండి పోవడానికి వెంటనే. ఎవరైనా ఇలాంటివి చెప్తే వెంటనే నమ్మేసి చేసేకండి. ఏంటంటే ఇది కనీసం వారానికి 2 సార్లైనా అప్లై చేస్తూ ఉంటే మంచి రంగు అయితే వస్తుంది. దీన్ని లిప్స్కి అప్లై చేసుకున్నట్లయితే బ్రౌన్గా ఎవరికైతే లిప్స్ ట్యాన్ పెట్టి ఉంటాయో వాళ్ళకి కూడా మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మన ఫోర్త్ టిప్ చూసేద్దాం. మరి మన అందరికీ తెలిసిందే, ఈ ఆరెంజ్లోని ఎక్కువగా సి విటమిన్ ఉంటుంది. దీని పీల్ని కూడా వదలకుండా మనము ఎన్నో రకాల క్రీమ్స్లోనైతే ఉపయోగిస్తూ ఉన్నాం కదా. అయితే డైరెక్ట్గా ఈ ఆరెంజ్ని జ్యూస్ చేసి చక్కగా ఐస్ ట్రేలోని వేసేయండి, డీఫర్లోనైతే పెట్టేయండి. అది క్యూబ్ అయిన తర్వాత ఫేస్ మీద ఎవరికైతే ఎక్కువగాను పింపుల్స్, సీబము రిలీజ్ అవుతూ ఉంటుందో అటువంటి వారు మార్నింగ్ లెగిసి ఈ క్యూబ్ని ఫేస్కి అంతా కూడా మసాజ్ చేశారనుకోండి, అంతేనండి, మీకున్న ఆ పింపుల్స్, ఇంకా అలాగే సీబం రావడం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. మన స్కిన్ చాలా బ్రైట్గా, ఇంకా అలాగే షైనీగా తయారవుతుందండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్, షేరు, కామెంట్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నంగనాథ్ చీర నడి మధ్యలో ఊడిపోయింది అన్నట్టు వీడియో అప్పుడు అయిపోయిందని బాధపడకండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.